సాకారం అవుతున్నటువంటి కేసీఆర్ సంకల్పం టిమ్స్ ట్రయల్స్. సాకారం అవుతున్నటువంటి కేసీఆర్ ట్రయల్స్ అంటున్నారు కదా. ఏం కేసీఆర్ ట్రయల్స్ నాకు అర్థం కాదు. కేసీఆర్ ఏమైనా ఇంటి నుంచి ఏమైనా కట్టిండా? కేసీఆర్ ఏమైనా ఆస్తుల నుంచి ఏమైనా టిమ్స్ కట్టిండా? ప్రజల సొమ్ముతోటి మీరు ఇన్ని చేసి నువ్వు పెద్ద ఎత్తున వాళ్ళ ట్యాక్సులతో డబ్బులు లక్షల కోట్ల రూపాయలు డబ్బులు కడితే వాళ్ళని దోచుకున్నటువంటి దొంగలు మీరు కదా. అసలు మీకు రైట్ ఎక్కడిది? కేసీఆర్ సాకారం అవుతున్న కేసీఆర్ సంకల్పం అనుకుంటా మాట్లాడుతున్న సిగ్గు అనిపించట్లేదా? మరి గత ప్రభుత్వంలో పెన్షన్లు గత అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్లు వచ్చినాయి, ఆరోగ్యశ్రీ వచ్చింది, ఫీజు రింబర్స్మెంట్ వచ్చినాయి, రకరకాలు వచ్చినాయి కదా. మరి మీరు దీన్ని ఇది మీది అని ఎట్లా చెప్తారు? ఇది ప్రజలు ఏ ప్రభుత్వం ఉన్నా అండి రాసి పెట్టుకోండి, ప్రజల సొమ్ముతోటి ప్రజలు కట్టిన ట్యాక్సులతోటి ప్రభుత్వం నడుస్తుంది. దానికి అనుగుణంగానే పనిచేయాలి. మీరు మంచి చేస్తే మళ్ళీ గెలిపిస్తారు, మంచి చేయకపోతే ఓడిస్తారు. ఈరోజు మీరు ఈ టిమ్స్ అనేటువంటి దాన్ని మాదే ఆలోచన అని మాట్లాడే ప్రయత్నిస్తారు. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత విచిత్రం విషయం ఏంటంటే, ఎక్కడైతే ఈ తెలంగాణ రాష్ట్రానికి దేశంలో ఒక విప్లవాత్మక మార్పులు తీసుకురావాలో ఆ మార్పులు తీసుకురాకుండా విద్య పైన, వైద్యం పైన, ఉద్యోగాల పైన ఈ 3 కోర్ సబ్జెక్ట్స్ ఏవైతున్నాయో వీటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా మొత్తం రిచ్ స్టేట్ కదా, ప్రజలు లక్షల కోట్ల రూపాయలు కడుతున్నారు కదా అని చెప్పేసి ఆ డబ్బులు వృధా చేసినటువంటి దొంగలు మీరు కదా. మొదటి టర్మ్లో వైద్యం పైన మీరు చేసేట పని ఏంది? ప్రజలు తిరగబడతారు, ప్రజలు తంతరని చెప్పేసి ఈరోజు టిమ్స్ లాంటి ఆసుపత్రులు కొన్ని కట్టి తప్ప ఏమున్నాయి మీరు చేసే విప్లవాత్మక మార్పులు ఏంది? వైద్య రంగంలో మీరు చేసేటువంటి పనులేంది? ఏమని అంటేనేమో మేము మొత్తం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టినా అంటున్నారు. అసలు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కరెక్టే. అసలు మెడికల్ కాలేజ్ పెడితే దానికి అనుబంధంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి ఉండాలి పెద్ద ఎత్తున. అది ఉందా? మెడికల్ కాలేజీలో స్టాఫ్ ఉండాలి, ఉన్నదా? మెడికల్ కాలేజీలో ల్యాబ్ ఫెసిలిటీ ఉండాలి, ఉందా? మెడికల్ కాలేజీలో విద్యార్థులకు సరైనటువంటి ట్రైనింగ్ ఉండాలి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉండాలి, ఉందా? ఏమీ లేదు. జిల్లాకు ఒక కట్టినాం కదా మొత్తం విద్యార్థులు అసలు నాణ్యత లేనటువంటి వైద్యులు కనుక ఎంబీబీఎస్ పూర్తి చేసి బయటకు వస్తే రేపు ప్రజల ప్రాణాలు నమ్మకమైంది. మీరు సరి అయినటువంటి ఎంబీబీఎస్ అంటేనే ఒక కఠినమైనటువంటి కోర్సు. అది ఆ కఠినమైనటువంటి కోర్సుకు ఈరోజు స్టాఫ్ సరిగా ఉండాలి, ల్యాబ్ సరిగా ఉండాలి, హాస్పిటల్ అనుబంధమైన హాస్పిటల్ కూడా సరిగా ఉండాలి. అవేవి లేకుండా కట్టేసి మొత్తం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ నిర్ణయించని చెప్పేసి చెప్పుకున్నటువంటి దొంగలు మీరు తయారైన కదా. కొన్ని రోజులు ఆపితే ఏమైంది? మొత్తం పూర్తయి హాస్పిటల్ నిర్మాణం కానీ ఇటు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణం కానీ పూర్తయి అప్పుడు కనుక మీరు చేసి ఉంటే బాగుండేది. కానీ చేయలేదు మీరు. మళ్ళా టిమ్స్ ఏంది? ఇక ప్రజలు తిరగబడతారని చెప్పేసి 10 సంవత్సరాల్లో ఒక్క హాస్పిటల్ కట్టలే. గాంధీని ఏమన్నా అక్కడేమన్నా మంచి పనులు చేసిన? గాంధీలా చేయలేదు. ఉస్మానియా మళ్ళీ కడతా అన్నాడు, అధునాతనమైన ఉస్మానియా హాస్పిటల్ కడతా అన్నాడు, కట్టిండా? కట్టలేదు. నిమ్స్ ఏమైనా పునర్విజయం చేసిండా? చేయలేదు. ఏమైనా స్టాఫ్ పెంచిండా? లేదు. మరి ఏమైనా డాక్టర్లు రిక్రూట్ చేసిండా? లేదు. ఒక్క టిమ్స్ కట్టంగానే కేసీఆర్ కళ సాకారం అవుతుందని ఎట్లా చెప్తారో నాకు అర్థం కాదు. సిగ్గు అనిపిస్తలేదా కొంచెం కూడా కేసీఆర్? నీకు ఈ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవాలా మీ పేపర్లలో, మీ టిష్యూ పేపర్లలో? ఇంత దుర్మార్గమా? ఏం చేసారు మీరు? ఒకసారి 10 సంవత్సరాల్లో వైద్య రంగం పైన మీరు చేసినటువంటి విప్లవాత్మక మార్పులు ఏంది? అంతో కొంత సెకండ్ టర్మ్లో హరీష్ రావు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఎంతో కొంత బెనిఫిట్ జరిగింది. ఈటల రాజేందర్ కానీ ఆ తర్వాత దాన్ని కొనసాగించి హరీష్ రావు, వీళ్ళిద్దరి వల్ల కొంత మార్పులు జరిగినాయి. వాస్తవంగా క్రెడిట్ కొట్టాలంటే అది ఈటల రాజేందర్కు, లేదంటే హరీష్ రావుకు దక్కుతుంది, మీకు దక్కదు. ఎందుకంటే మీరు వైద్యం పైన కానీ ఇటు విద్యారంగం పైన కానీ మీరు వివక్ష చూపిర్రు. సామాన్యులకు లెక్క లేకుండా పోయింది, మీ దొరతనం చూపించారు. ఇప్పుడు వచ్చి కేసీఆర్ కళ సాకారం అవుతుంది అని చెప్పేసి ఒక బిల్డింగ్ కట్టగానే కేసీఆర్ కళ సాకారం కాదురా నాయన. ఆ బిల్డింగ్ కట్టి అది ఎందుకు పర్పస్లో కట్టిరో ఆ పర్పస్ మొత్తం కూడా 100% ఫుల్ఫిల్ అయితే అప్పుడు మీ కళ సాకారమైనట్టు తప్ప ఏం కాదు. గుర్తుపెట్టుకోండి. మీరున్నప్పుడేమో ఆ యొక్క టిమ్స్ని పూర్తి చేయకుండా మధ్యలో ఆపేసిర్రు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంతో కొంత దాన్ని అది ఏదైనా సరే కేసీఆర్కి అయితే కేసీఆర్ బొంద మీద పెట్టుకునే పేరు అని చెప్పేసి ఆయన ఆ బొంద మీద ప్రభుత్వం ఎత్తుకొని చెప్పేసి ఆయన ఎంతో కొంత పూర్తి చేసే ప్రయత్నించిన రేవంత్ రెడ్డి. పోయి కాళ్ళు గడుగు, రేవంత్ రెడ్డి కాళ్ళు గడితే నా కాళ్ళ సహకారం చేసినందుకు ధన్యవాదాలు అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాళ్ళు గడిగి చల్లుకుంటే కొంత బుద్ధి వస్తుంది. సిగ్గు అనిపిస్తలేదు. ఇంకా 10 సంవత్సరాలు విధ్వంసం చూడలేదు. ఇప్పుడు వచ్చి ఏతుల పుంజు మాటలు మాట్లాడుతున్నాడు కేసీఆర్. వీళ్ళందరూ కూడా సిగ్గుండాలి కొంచెమైనా.
ఇగో నగరం నలువైపులా టీమ్స్లకు నాడు కేసీఆర్, మరి నాడు కేసీఆర్ నేను తీసుకుంటే ఎందుకు పూర్తి చేయలేకపోయారు? చేయడు. ఎందుకంటే సామాన్యులు అంటే కేసీఆర్కి లెక్కలేదు. ఎవడెట్లా కొని నేను నా కాన్వాయ్ ఉందా, నా ఫామ్ హౌస్ ఉందా, నేను లగ్జరీగా బతుకుతున్నా, ఇదే కావాలి తప్ప ఏముండదు ఇక్కడ. 2022లోనే 3 దవాఖానాల పనులకు శంకుస్థాపన. అంటే 2014లో ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు, 2022లో శంకుస్థాపన చేసి, అంటే 8 సంవత్సరాలు ఎవరికి గాడిద పనులు తమ్మినవా? కేసీఆర్ గాడిద గాడిద పనులు తమ్మినవా? 8 సంవత్సరాల పాటుగా 8 సంవత్సరాలలో ఒక్కటి కూడా ఒక హాస్పిటల్ నిర్మాణం చేయకుండా లాస్ట్కి మళ్ళీ తిడతారు జనాలు అని చెప్పేసి టీమ్స్కు శంకుస్థాపన చెప్పి ఇప్పుడు కళ సాకారం అవుతాడు. నువ్వు కట్టినప్పుడు ఒక్క హాస్పిటల్ పూర్తి చేసిరా? సిగ్గు శరం లేకుండా ఇక ఇట్లాంటి ఇజ్జత్ లేని ప్రచారాలు చేసుకుంటారు. ఇజ్జత్ అని ఉండాలి కదా ప్రచారం చేసుకోవడానికి. సంతానం లేని పేద దంపతులకు అండగా గాంధీ IVF బస్తీ దవాఖాలతో బస్తీ దవాఖాలట. బస్తీ దవాఖాలు మొత్తం కంప్లీట్ కొంపొంచితే ఈ దుర్మార్గుడు కదా. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ చేరుగా స్పెషాలిటీ వైద్య సేవలు, ఆరోగ్యశ్రీ పరిధిలోనే అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు అంటూ చూస్తాను. ఆరోగ్యశ్రీ ఎవరిది రవి? వైఎస్ రాజశేఖర కదా. ఇవే మాటలు బంద్ చేసుకుంటే మంచిది. ఇవన్నీ దుర్మార్గం. అంటే ఏం లేదండి, ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ పైన పూర్తి స్థాయి వ్యతిరేకత వస్తుంది. ఇక దాన్ని క్యాచ్ చేసుకుంటే నీ మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పేసి కలలు కంటా ఉన్నాడు కేసీఆర్. ఇక దాని ప్రకారమే మేము ఈ రంగం నేను చేసిన, ఆ రంగం నేను చేసిన చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు.